హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా టిల్లు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టిల్లు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. ఇంకా లేట్ చేయకుండా మేకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా టిల్లు తీసుకుని వీటిని నీట్గా వాష్ చేసేసి తర్వాత వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే మీడియం సైజులో పీసెస్ కింద కట్ చేసి దీనిపైన స్కిన్ కింద అయితే ఉంటుంది వైట్ది, అదైతే తీసుకోవాలన్నమాట. లేకపోతే మనకి నీసు వాసన వచ్చి టేస్ట్ అయితే అసలు బాగోదంట. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకుని తర్వాత మళ్ళీ వీటిని వాష్ చేసేసి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కూర దాకా పెట్టి అందులోకి కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు అయితే మగ్గేంత వరకు కాసేపు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఒక డజన్ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందంట కర్రీ. సో ఇలాగ తొక్క తీసిన వెల్లుల్లిపాయలు ఈ ఉల్లిపాయల్లో కలిపి కాసేపు ఇవి కూడా మగ్గేంత వరకు వేగనిచ్చాక ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నారు. సాల్ట్ వేసుకున్నాక ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చాక మగ్గాక ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న టిల్లు ఉంటాయి కదా, అవైతే చూపిస్తున్న విధంగా ఇందులోకి అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ కలర్లో ఉన్నాయో, ఈ కలర్లోనే ఉంటాయంట టిల్లు, ఈ రెడ్ కలర్లోని. సో ఈ విధంగా ఈ ముక్కలు ఈ ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత వీటిని అయితే వేసేసుకోవాలి. ఇవి వేసుకుని గరిటెతో ముక్కలు విరగకుండా కాసేపు అయితే కలుపుకోవాలి. ఈ టిల్లుతో కర్రీయే కాకుండా ఫ్రై కూడా తయారు చేసుకుంటారంట. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వీటిని వేగనివ్వాలి. కాసేపు ఇవి వేగాక ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోండి నీసు వాసన లేకుండా. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ కారం అలాగే పసుపు ఈ టిల్లుకి బాగా కలిసేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ముక్కలు విరగకుండా స్లోగా కాసేపు అయితే కలపాలి. ఇవన్నీ బాగా మగ్గాక ముందుగా మనం ఒక గిన్నెలో క్లీన్ చేసుకున్నాం కదా టిల్లు, అందులో మిగిలి ఉన్న వాటర్ కూడా ఈ కర్రీలోకి అయితే వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఈ వాటర్ ఇందులో కలిసేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు అయితే వీటిని కలవనివ్వాలి. ఇలా మనకి బబుల్స్ లాగా అయితే వస్తుందన్నమాట ఆయిల్ పైకి తేరి. అప్పుడు మళ్ళీ ఒకసారి స్లోగా లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు అయితే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మొక్కకి పట్టేలాగా కాసేపు కలుపుకోవాలి. ఆయిల్ దగ్గర పడ్డాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ కర్రీని అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వాటర్ వేసేసుకుని దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ కూరని బాగా ఉడకనివ్వండి. తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా బబుల్స్ అయితే వస్తుందన్నమాట ఆయిల్ పైకి తేరి. ఇప్పుడు ముందుగా మనం నూరుకున్న లేకపోతే మిక్సీలో ఆడుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ అయితే వేసేసుకుని ఇప్పుడు ఈ కర్రీకి అంతా బాగా పట్టేలాగా గరిటెతో కాసేపు కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే అదిరిపోయే టిల్లి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.